get ready for the day. Big Boss. బింబో అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో అమ్మి వస్తుంది నీట్గా ఉంచండి ఇల్లు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. No family. Guys, this week is not family week, guys. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేందుకు మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాను. అయన్నొద్దు పాయింట్కి రా. రీతు, కళ్యాణ్, దివ్య ఈ వారానికి ఈ బీబీ రాజ్యానికి రాజు రాణులు. వీళ్ళకి ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి. వీరు బెడ్రూంలో నివసించే హక్కు కలిగి ఉంటారు. నీ ప్రజలకు ఎలాంటి అవకాశం లేదు మరియు ఇంటి పనంతా ప్రజలే చేయాల్సి ఉంటుంది. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంట్రా? దీపావళి స్పెషల్. తీరండి. మాతో చర్చలు జరిపిన ఎడల కమాండర్లు ఎవరు? ఫస్ట్ మీరు మాట్లాడి తర్వాత మీతో చర్చించడానికి ఫస్ట్ బయటికి వెళ్ళండి. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. కమాండర్ అయ్యేది రాజ్యాన్ని కాపాడుతాను. మీ దగ్గర ఉన్న ఏ గుణం చూసి మీకు కమాండర్ పొజిషన్ ఇవ్వాలి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. మంచితనం, స్ట్రైట్ గా మాట్లాడతాను. ఏమిటది? మంచితనం. ఆహా, అది మీ నుంచే నేర్చుకున్నాను మహారాణి. అస్సలు నవ్వు రాలేదు. చెప్పానా చికెన్ వచ్చింది మనకి. దున్నపోతుల తిని వినిపిస్తాను. రాజు రాణులు మినహాయించి మిగతా ఇంటి సభ్యులందరూ తమ భోజనాన్ని ఈ ప్లేట్లలోనే తినాలి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ప్రకటిస్తే నేను మీ రాజ్యాన్ని ఎలివేలా కాపాడుతాను. రాణులతో మాట్లాడకుండా ఓన్లీ రాజుతోనే మాట్లాడుతున్నాడు. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ, ఐ డోంట్ నో. ఇద్దరు రాణులకి ఏం కావాలో అది నేను దగ్గరుండి మరి అంత దగ్గరికి వెళ్ళక్కర్లే, అక్కడ నుంచోండి. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. బాధ్యతగా మా రాజ్యంలో దొంగతనాలు ఎక్కువ అవుతాయని మీరు. మొట్టమొదటిగా పన్నీర్ మీరే కదా తినేది. ఈ రాజ్యంలో అందరికంటే పెద్ద దొంగ మీరే అని విన్నాను. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? ఈ రెండు కమాండర్స్ నిఖిల్ మరియు డెమాన్ పవన్. 2 commanders సంజన గారు అండ్ తనుజ. ఎక్స్క్యూజ్ మీ, పర్మిషన్ లేకుండా ఎవరు నువ్వు? వంటకాలు అలాగే మేము మొదలు పెట్టమని చెప్పామా? వెనక వెళ్ళు. ఇది పల్లెటూరు కాదు, సిటీ. కాస్త స్కూల్ మార్చుకో. లుంగి కిందకు దించు. ఏంటిది? ఈ లుంగి ఏంట్రా? నువ్వు ఏమైనా జేమ్స్ బాండ్ లా సెక్స్ బాండ్ అనుకుంటున్నావు? చాలు దించు. మరి మీరెందుకు మాకు చెప్తున్నారు? అడగండి, ఇంకా రాలేదు. ఎవరైతాను ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ప్రజల్లో ఎవరికైనా ఏమన్నా అయిందా? ఊపిరాడట్లేదు, నోట్లో నోరు పెట్టి వదాలి ఎవరో ఒకళ్ళు. మిగిలింది ఒకే ఒక మార్గం. చెప్పండి సార్, అదేమిటో. నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ ఇవ్వడమే. మీరు ఇస్తారా? అతన్ని దూరంగా గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో, ఊపిరి తీసుకోనండి. మీరు మీద కాదు, పిల్లాడిని చంపేస్తారా? జుట్టు ఎంత గరుగ్గా ఉంది మహారాణి. చేయండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ప్రజా సుమన్, ఆయన కళ్ళలో కలిపెట్టి చూస్తూ ఉండండి. ఎంతకన్నా వేరే శిక్ష ఏదన్నా ఉంటే విధించండి మహారాణి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? కమాండర్స్, మీరు ముందుగా ఒక పరీక్షను ఎదుర్కోవాలి. అందులో ఓడిపోయిన వారు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది. నేను కమాండర్స్కి ఇస్తున్న పరీక్ష విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్. సార్, దోల తీరిపోయింది. సంజన గారు, మీరు నాకు చెప్పక్కర్లేదు, నేనేం చేయాలో నాకు తెలుసు. నేనెప్పుడొస్తానో ఎప్పుడేం చేస్తానో ఎవ్వరికి తెలియదు. ఐ విల్ టేక్ మై డెసిషన్. నిఖిల్, నువ్వు బాల్ వేయడానికి వీలు లేదు. నువ్వు నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ వచ్చి ఆడతావు. ప్లీజ్ గో అవుట్ అండ్ సెట్. నేను ముట్టగానే వాడు వెనకలకు వెళ్ళిపోవడానికి అంత వీక్. ఫైనల్ గా మీరు నేను మాట్లాడట్లేదు, నిల్చుకుంటున్నావు, మాట్లాడట్లేదు. నువ్వు ఎవరు? ఆఫ్టర్ ఆల్ నా స్ట్రాటజీని క్వశ్చన్ చేయడానికి నువ్వు ఎవరు? ఆఫ్టర్ ఆల్ కాదు, నేను
నీకు బుద్ధి రాదు, కామన్ సెన్స్ లేదు. స్థానాన్ని రిస్క్ చేసి ప్రజల్ని ఎదుర్కొనేదెవరు? సంజన గారు బిగ్ బాస్. టవర్ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్, స్ట్రాంగ్, స్ట్రైట్గా ఉంది కాబట్టి సంజన గారిది చాలా ఆల్రెడీ చెప్పారు. తనుజ ఒక నిమిషం, నేను వాళ్ళ గేమ్ ని స్పోర్టివ్ స్పిరిట్ పెంచడానికి నేను అలా చెప్పా. చెప్పేసి ఇప్పుడు మారుస్తానంటే ఎట్లా కుదురుతుంది? సగం చెప్పు, అర్థమైంది. చేయడానికి రెడీ కావట్లేదు. తగ్గించుకుంటే మంచిది. నేను ఇవ్వను. ఫెయిల్ సంచాలక్. నేను ఇవ్వను. ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. నిర్ణయం ఏంటో చెప్పండి. బిగ్ బాస్ ఈ టాస్క్ లో సంజన గారు విన్నారు. థ్యాంక్ యూ. ఫ్యూచర్ ఉంది.